ఓవరాల్ సినిమా అయితే మీ టేకింగ్ కానీ రవణ్ యాక్టింగ్ కానీ సత్య అన్న కామెడీ మెయిన్ చాలా బాగున్నాయి అన్న. అండ్ సినిమా గురించి అయితే ఇంకా క్వశ్చన్స్ ఏం అడగాలనుకోవట్లేదు. అండ్ ఐ థింక్ రవి అన్న మీరు చాలా క్లోజ్ అని తెలుసు. సో రవి అన్నకి మీకు ద మెమొరెస్ట్ సిచ్యువేషన్ మాకు చెప్తారా? అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉన్న మెమొరబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకుంటారా? రవణ్యకి నాకు ఎప్పుడు కలిసినా అది మెమరబులే. హీ నెవర్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్. ఒక స్టార్ అంటే నిజంగా ఒక సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో, మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను అతన్ని స్టార్లా చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు, ఆయన ఫీల్ అవ్వరు. ఎవ్రీడే ఈజ్ అ మెమరబుల్. సో మన సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిసాను. కలగానే ఏంటబ్బాయి కొంచెం డివైటాక్ వచ్చినట్టుంది అంతే కదా అన్నారు. అవుననే లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు. కలిసారు, షార్ట్ రెడీ అయిపోయింది, అని వెళ్ళిపోయారు. సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా. సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం. అండ్ కళ్యాణ్ గారితో మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే గబ్బర్ సింగ్ వెనక రిలీజ్ అయిపోయిన థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా, హెల్త్ జాగ్రత్త, నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాం బాగా చెయ్యి, ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా జాగ్రత్త, ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఎక్కడంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు. ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు. సో అక్కడ ఐ ఫెల్ట్ దట్స్ అ బెస్ట్ మెమరబుల్ సీక్వెన్స్. అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను, ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు. హరీష్ ఇట్రా అని చెప్పని పిలిచారు. పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను, బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నావు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన. దానికి నేను అదే ఆ షేక్ హ్యాండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ సార్, ఐఎమ్ దివి. యా, నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా. రూమర్స్ ఏం కాదమ్మా, క్వశ్చన్ అడగండి. యా, అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు? యా, డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను. ఇంకా రామ్ ఎనర్జీ గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతనుకున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్న కూడా డబుల్ స్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 daysలో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించానో చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను ఒక చెప్పా. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు ఒకసారి చెప్పా. సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒకసారి చెప్తే బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్ 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు అసలు టాప్ లేచిపోయే కంటెంట్తోనే వస్తాను నేను అని చెప్పి వచ్చాను. సో యా, వెరీ సూన్ ఐఎమ్ ఈగర్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫిల్మ్ విత్ రామ్. వెరీ సూన్ ఉంటుంది.